ఎవరైతే బీపీ టాబ్లెట్ వాడుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే. బీపీ టాబ్లెట్ మీరు ఎప్పుడూ కూడా ఎవ్రీ మంత్ అంటే ప్రతి సంవత్సరం మన బీపీ అన్నది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే పెరగడం అన్నది ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. ఎందుకు పెరుగుతుందంటే మీరు బీపీ అన్నది లోపల ఏదైతే నరాల్లోంచి బ్లడ్ సప్లై అయ్యేది ఉంటుందో దాని మందం అన్నది తగ్గిపోతూ ఉండే కొద్ది మన బీపీ రేజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి చాలామందికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీ టాబ్లెట్ డోస్ని పెంచుతారు. అంతేగాని ఆ మందాన్ని తగ్గించేది ఎక్కడా కూడా క్లియర్ చేయడానికి ఇవ్వరు. దానివల్ల ఏంటంటే ఒక 2-3 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాల దాకా పర్లేదు. తర్వాత అది ఒకేసారి ఆ మందం పెరిగేసరికి ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై అన్నది తగ్గిపోవడం వల్ల, అంటే మన అవయవాల్లో ఎక్కడైతే బ్లడ్ అందాలో ఆ టైంకి అందకపోవడం వల్ల ఒకేసారి దాంట్లో స్ట్రోక్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి ఈ మధ్యకాలంలో నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చాలామందికి స్ట్రోక్ అన్నది రావడం అన్నది ఈ మధ్యకాలంలో నేను చాలామందిని చూస్తున్నాను. అది హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు, బ్రెయిన్కి అవ్వచ్చు, ఏదన్నా సరే అది బీపీ టాబ్లెట్ వాడడం వల్లే అన్నది ఈ మధ్యకాలంలో తెలియడం వల్ల నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకని బీపీ టాబ్లెట్ ఎవరైతే ఒక 2-3 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాల నుంచి వాడుతున్నారో వాళ్ళు వెంటనే ఆ లోపల ఎలా అవుతే హార్ట్ పంపింగ్ ఎలా ఉంది, అలాగే బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సప్లై ఎలా ఉంది, అలాగే బాడీలో అన్ని అవయవాలకి రక్త సరఫరా కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఈ టెస్టులు అన్నది మనం నేచురోపతిలో రాజేశ్వరి హెల్త్ కేర్ హాస్పిటల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనం చేసి పెడుతున్నాం. ఆ టెస్టులు చేయించుకుని వెంటనే ఆ బీపీ టాబ్లెట్ డోసుని తగ్గించుకోండి. ఒకవేళ డోసును మీకు నార్మల్లో ఉన్న డోస్ ఎక్కువ ఉందనుకోండి, బీపీ టాబ్లెట్ చాలామంది 40 mg 50 mg పైనే వాడేస్తున్నారు. ఎవరు కూడా 10, 20 అన్నది ఎవరి దగ్గర లేదు ఈ మధ్యకాలంలో నేను చూసిన బీపీలో. అందుకని ఆ డోసు పెరిగి కొద్ది కూడా దానివల్ల కూడా అనర్థాలు అన్నది చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. అందుకని ఈ వీడియో ద్వారా చాలామంది తెలియాలని నేను వెంటనే ఈ వీడియో చేస్తున్నాను. అందుకని బీపీ టాబ్లెట్ వాడిన ప్రతి ఒక్కరికి ఇది వెంటనే షేర్ చేయండి. వెంటనే వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి బయట అవ్వకపోతే రాజేశ్వరి హెల్త్ కేర్లో విత్ ఇన్ 3 monthsలోనే కంట్రోల్ చేసే విధానాన్ని నేను మీకు చేసి చూపిస్తాను. అది ఎలా ఏంటి అన్నది మీరు ఒకసారి విజిట్ చేస్తే నేను అక్కడ క్లియర్గా మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.